ఈ గ్లాస్ పప్పు మినపప్పు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని అందులో జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసాను. వెనపూస, ఉప్పు, ఒక స్పూన్ కారం. పిల్లలు కారం ఎక్కువ తింటారు, అందుకని కొంచెం తక్కువ వేస్తాను. ఏం చేస్తున్నావు మమ్మీ? చక్రాలు చక్రాలకి ఇదంతా చేయాలా? ఇప్పుడు మళ్ళీ వరిపిండి వేసుకొని కలుపుకుని నీళ్ళతో వేడి నీళ్ళతో కలిపేసుకుంటే ఒక 100 grams తక్కువ ఉంటుంది. అంటే 1 kg 90 grams 900 grams ఉంటుంది. మా ఏమేసావు ఇప్పుడు? రైస్ ఫ్లోర్ వేసి మా కారంకి బదులు స్వీట్ వస్తే స్వీట్ చక్రాలు వస్తాయి. కారం ఉప్పుకి బదులు అది వేసుకోవాలి, అంతేనా? ఒకసారి ఇట్లా మొత్తం కలిపేసుకుంటే తర్వాత వాటర్ పోసి కలుపుకుంటే పట్టి చక్కగా. ఇది నువ్వులా? మన షాప్లో కొన్నావు. ఇక్కడ మొన్న మేము కేఆర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మమ్మీ నువ్వులు దాంతోపాటు 10 రూపాయలకి స్నాక్స్ ఉంటాయి అక్కడ. 10 రూపీస్ జెమ్స్, చెరీస్, ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ మిఠాయిలు ఉంటాయి కదా, మన చిన్నప్పుడు అంటే 19 బ్యాచ్ వాళ్ళకి తెలుస్తుంది. మా ఏంటమ్మా ఇది చపాతీ పిండి టైప్గా అయిపోయింది, కాకపోతే రవ్వ ఉంది. వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని రవ్వ అంటే రవ్వ జాగ్రత్త, మా బాగా మరిగిపోయినాయి నీళ్ళు. మరగాల ఏంటి కంపల్సరీనా అది? అప్పుడు కొంచెం పిండి ఉడికినట్టు అయిపోయింది. కొంచెం అంటే మరగకపోయినా పర్వాలేదు కదా. చన్నీళ్ళు కూడా పోస్తారు కానీ కొంచెం గట్టిగా వస్తాయి. వేడి నీళ్ళు అయితే బుర్రబుర్రలాగా వస్తాయి చక్కగా. ఈ గ్లాస్ పప్పు మినపప్పు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని అందులో జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసాను. వెనపూస, ఉప్పు, ఒక స్పూన్ కారం. పిల్లలు కారం ఎక్కువ తింటారు, అందుకని కొంచెం తక్కువ వేస్తాను. ఏం చేస్తున్నావు మమ్మీ? చక్రాలకి ఇదంతా చేయాలా? ఇప్పుడు మళ్ళీ వరిపిండి వేసుకొని కలుపుకుని నీళ్ళతో వేడి నీళ్ళతో కలిపేసుకుంటే ఒక 100 grams తక్కువ ఉంటుంది. అంటే 1 kg 90 grams 900 grams ఉంటుంది. మా ఏమేసావు ఇప్పుడు? రైస్ ఫ్లోర్ వేసి మా కారంకి బదులు స్వీట్ వస్తే స్వీట్ చక్రాలు వస్తాయి. కారం ఉప్పుకి బదులు అది వేసుకోవాలి, అంతేనా?
ఒకసారి ఇట్లా మొత్తం కలిపేసుకుంటే తర్వాత వాటర్ పోసి కలుపుకుంటే పట్టి చక్కగా. అమ్మ ఇది నువ్వులా మన షాప్లో కొన్నావు. ఇక్కడ మొన్న మేము కేఆర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మమ్మీ నువ్వులు దాంతోపాటు 10 రూపాయలకి స్నాక్స్ ఉంటాయి అక్కడ. 10 రూపీస్ 10 రూపీస్ జెమ్స్, చెరీస్, ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ మిఠాయిలు ఉంటాయి కదా మన చిన్నప్పుడు, అంటే 19 బ్యాచ్ వాళ్ళకి తెలుస్తుంది. మా ఏంటమ్మా ఇది చపాతీ పిండి టైప్గా అయిపోయింది, కాకపోతే రవ్వగా ఉంది. వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని రవ్వ అంటే మా జాగ్రత్త మా బాగా మరిగిపోయినాయి నీళ్ళు. మరగల ఏంటి కంపల్సరీనా అది? అప్పుడు కొంచెం పిండి ఉడికినట్టు అయిపోయింది కొంచెం. అంటే మరగకపోయినా పర్వాలేదు కదా. చన్నీళ్ళు కూడా పోస్తారు కానీ కొంచెం గట్టిగా వస్తాయి. వేడి నీళ్ళు అయితే బుర్రబుర్రలాగా వస్తాయి.